గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇప్పుడు నార్మల్ వోల్టేజ్ అంటే మన 240 ఇంట్లో వస్తుంది, 220 వస్తుంది. అని థియేటర్లో జనరేటర్ ఎంత అంటే 5000 వోల్టేజ్, 15,000 వోల్టేజ్. అది మ్యారేజ్ అయిన తర్వాత మారిపోతుంది. అది భారం. సపోజ్ లేడీస్ అంటే ఇక్కడ భారం, ఇక్కడ అంటే అక్కడ భారం. ఇదే మారిపోతుంది. లైఫ్లో బుద్ధి మారిపోతుంది. ఆ కరెంట్ షాక్ మనకు ఒక నార్మల్ అంటే ఓకే, మన తొట్ట అంటే పోతుంది. తొట్టడం మెయిన్ ఉంది కదా, అంత తొట్టడం డట పోతుంది. అదే ఒక మనుషులు ఇదే ఒక లైఫ్లో ఎలక్ట్రిక్ షాక్. మనం మ్యారేజ్ చేసిన ఇక్కడ అక్కడ రెండుసార్లు ఒక్కసారి వచ్చిందంటే అది బ్యాలెన్స్ పోతుంది. அதுதான் இப்போ எல்லாமே இருக்கிற ప్రాబ్లం. అంత ప్రాబ్లం సేమ్ ఇంకే. ఇప్పుడు మీరు చెప్పేసి మీరు అడిగారు కదా, అంటే మనం చిన్నపిల్లల నుంచి నా అన్నగారు ఉన్నాడు. అదే ఫస్ట్ వైఫ్ చెప్పాం కదా, 4. దానిలో 2 చచ్చిపోయాడు. 2 ఒకళ్ళు ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పి ముత్తు కుమారస్వామి వాళ్ళు నా మేనేజర్, అంటే ఎడిటర్, ఫిలిం ఎడిటర్. చాలా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ ఫిలిం వెరీ పాపులర్ ఇన్ సినిమా, ఫిలిం ఎడిటర్. అప్పుడు వాడు మ్యారేజ్ చేసుకున్న ముందుకు నాకు మేనేజర్ ఉన్నాడు. ఏం ప్రాబ్లం, డబ్బు వస్తే ఇంకా వరకు ఆవిడ మేనేజర్ ఉన్న వరకు నేను డబ్బు కంపెనీ డైరెక్ట్గా తీసుకోలేదు. మీరు తీసుకోలేదు, అంతా మేనేజరే చూసుకునేవాళ్ళు. అన్నా వాళ్ళే తీశారు. మేనేజర్ అయిన తర్వాత వాళ్ళే ఫుల్ నేను ఎదురు డబ్బు 1, 2, 3 ఎంత దగ్గర తీసుకెళ్ళి నా అమ్మ దగ్గర ఇచ్చి అందరికి ఫ్యామిలీకి ఎవరికి కావాలంటే అవసరాలు ఏమున్నాయో మనం నువ్వుకెందుకు అంత ఇచ్చాడు ఇక్కడ అది నేను అడగలేదు. ఎప్పుడు నా ప్రాపర్టీస్ కూడా ఎంతవరకు నా మీద ఒన్ను కూడా లేదు. ఏం లేదు. నా అమ్మ మీదే బైక్, కారు, వీడు, ఇల్లు అంటే మా అమ్మ వాళ్ళు ఇచ్చినది ఇది దేహం, ఆరోగ్యం. అప్పుడు మీరు నాకు ద్రోహం చేస్తారంటే నీకే చేస్తున్న ద్రోహం. అవును కదా. ఇప్పుడు నువ్వు ఉండాలంటే నేను ఉంటాను, నువ్వు లేకపోతే నేను లేదు, నేను లేకపోతే నువ్వు లేదు నన్ను చూసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళే అమ్మ, ఆ డంబిక. అప్పుడు కూడా తారం సెకండ్ నా అమ్మ, ఫస్ట్ వైఫ్ ఆవిడ ముతుకుమారస్వామి. ఇప్పుడు నేను స్టెప్స్ హెవీ అవుతుంది, మనం పెరుగుతున్నారు. అంటే 2, 3 మిస్టేక్ చేశారు. మీరా? అవును, వాళ్ళు నాకు వాళ్ళు చేస్తారు మిస్టేక్. ఎందుకంటే ఆ భార్య వైఫ్ ఇప్పుడు వస్తున్న ఈ పొన్నాంబలో ఇంత డబ్బు సంపాదిస్తున్నారు. మీరు ఫీల్డ్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది, వీరు వచ్చి 2 ఇయర్స్ అయింది, ఇంత డబ్బు సంచారు మీ ఇది మీ ముఖ్య అంటే అలాగా స్టార్ట్ అవుతుంది. కానీ నేను అలాగా ఈ వరకు నా అన్న అంటే నా బ్లడ్డే, అదే నా ఆలోచన. సో వాడక అండ్ స్కూల్ ఫీజు అండ్ భోజనం అన్నీ ఫుల్ నేనే డబ్బు ఇచ్చి, తర్వాత ఎక్స్ట్రా ఏంటి కావాలంటాడు కూడా అడుగంటే ఇస్తానంటే నా మేనేజర్ ఉంటాడు. డబ్బు కూడా నేను తీరు. ఇప్పుడు నా అన్న వేరే నా వేరే అంటే నేను కనవలు అంటే ఆ అమ్మాయి ప్లాన్ చేస్తారు, ఇది ఇలాగా చేయండి అలాగా చేయండి. నాకు అది తెలియదు. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన తర్వాత నేను కరెక్ట్గా ఫైల్ చేశాను. కానీ ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా, అది మనం సిస్టర్స్ మ్యారేజ్ అది ఇది పెట్టేశారు, అది అకౌంట్ లేదు. అప్పుడు వచ్చి నా మీద ఇది వడకు ఇది అయింది. అప్పుడు నేను చెప్తాను, సార్ నేను సంపాదన చేస్తాను, నేను అబద్ధం చెప్పలేదు. కానీ నేను ఎంత డబ్బు ఇక్కడ సెటిల్మెంటో అది మాత్రం నేను ఇది ఐటీ ఫైల్ చేసాము ఇచ్చాము. కానీ సిస్టర్స్ మ్యారేజ్ అకౌంట్ అంటే అది ఎక్కువ అవుతుంది సార్, ఎందుకంటే నా సిస్టర్స్ మాత్రం ఇవ్వలేదు. కానీ డౌరీ అంటే అట్టపోతుంది. మ్యారేజ్ హాల్కి అది భోజనకు బిల్లు ఎవరి దగ్గర నేను అడగాలి. ఇది అలాగా అన్న అకౌంట్లో పోతుంది సార్. అదా లేదు వద్దు మీరు ఇవ్వాలి 70,000. సరే ఈ టైంలో 70,000 ఇమీడియట్గా తొందరగా చేయాలని ముందుగా వస్తారు. మీరు కేసు వేస్తారు, ఎంత ప్రూఫ్ ఉందా అని అంటున్నాను.
అంటే గొడవ అయిపోయింది ఇద్దరికి, ఐటీ ఆఫీసర్కి నాకు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి నాకు గొడవ అయిపోయింది. అంత సీరియస్ అయిపోయింది. సరే ఏం చేసి జై శ్రీరామ్ అంటే వచ్చాను. ఓ విశ్వపన్నంబలం అన్నాడు. మనందరికీ తెలుసు మీరు ఎంత ప్యూర్ అండి, కానీ మనం ఇప్పుడు ఇంతవరకు అడిగినది ఎందుకని మీకు తెలుసా? తెలియదండి. మీ ఫ్యామిలీలో మీకు అగెన్స్ట్గా ఉన్నారు మీకు తెలుసా అంటాడు. సార్ అంత ఫ్యామిలీ లేదు సార్, నా ఫ్యామిలీ అందరూ ఒకే టైప్లో ఉన్నారు. వద్దు ఇది లేదు అంటే వాడు నోట్బుక్ ఇచ్చారు, అన్న అకౌంట్ నోట్బుక్ వాళ్ళు ఇస్తారు. అది నా బ్రదర్ దగ్గర ఉంది, ఇది ఎక్కడ వచ్చింది? వాళ్ళు సరెండర్ చేశారు ఇక్కడ. నాకు ఇది అయిపోయింది, అదిరిపోయాను. అంటే నాకు అసింగం అయిపోయింది. ఎందుకంటే నేను అబద్ధం చెప్పలేదు, ఫుల్గా ఇంత అంత ఇది ఇది అది కోసం మనం వాళ్ళు నాకు అడ్వైస్ చేశారు. అదే ఫస్ట్ నా లైఫ్లో అడి షాక్. అంటే పెద్ద కరంపు అడి. అంటే నాకు జీర్ణ అవ్వలేదు. జీర్ణ అంటే తెలుగులో అంతే, జీర్ణం కాలేదు నాకు. హార్ట్ ఇది అంటే జీర్ణ. నా బ్రదర్ అంతా చేసా అని మైండ్ అన్ని ఫుల్ ఇది అయింది. ఎప్పుడు వచ్చి నేను అమ్మ దగ్గర వచ్చి, ఏంటమ్మా ఈ వేరుకు ఈ వీడుంది, ఈ దీన్ని కూడా కొట్టేసంటే నా బ్లడ్డే వస్తుందమ్మా, కానీ నా మీద ఇది ఉందా? లేదు, మీ మీద ఉంది. ఈ పిల్లడు నాన్నగారు కూడా ఇంత ఇప్పుడు ఉంటుంటే వాళ్ళు ఇంత అలాగే చేయలేదు. అందరికీ మ్యారేజ్ నేనే చేసాం. పడిపు అంటే ఎడ్యుకేషన్, అదే నేనే. డైలీ వేజెస్, డ్రెస్, బయటికి వెళ్తున్న కార్, డీజిల్, పెట్రోల్ అన్నీ నేను ఇప్పుడు చేస్తుంటే ఇది అన్నీ బ్లాక్ చేసి నేను మాత్రం బాగుండాలంటే ఆలోచన చేస్తుంటే ఎలాగ ఇది అలాగే చేసినప్పుడు నేను ఎక్కడ పోతాము? నాకన్నా సపరేట్గా మూన్ మాదిరి ఎర్త్ మాదిరి సపరేట్గా ఉంది. ఇటు డబ్బులు అన్నీ తీసుకుని అట్టపోయి నేను మాత్రం జాలీగా ఉంటాను. అందరూ ఇక్కడే రైన్ మాదిరే, ఎక్కువ నీళ్ళు కింద ఉంది, అబ్జర్వ్ చేసి సన్ మేడం తర్వాత మళ్ళీ వర్షం లాగా వస్తుంది. అదే లైఫ్. కానీ ఇట్ట నుంచి పోతుంది చాకడ అంటే అది ఏం చెప్తారు, డర్టీ వాటర్, మురికి నీళ్ళు. కానీ అది పైకి వెళ్ళి అదే రాదు, మంచినీళ్ళే వస్తుంది. అది మాత్రం నేను మీరు ఎంత తప్పు చేసినా కూడా నేను సరే నా కన్ను మాదిరి, నా ఫింగర్స్ మాదిరి, ఇది ఏమో చేసి నాకు ఇట్ట అయిపోతుందంటే ఏ వద్దు ఇది నువ్వు ఇది కట్ చే అలాగా చేస్తాం లేదు. మనం భాగమే అలాగా చేస్తున్నప్పుడు సపరేట్గా వచ్చిన వాళ్ళు ఇలాగా చేశారు. కానీ అంత కూడా మనకు ఆలోచన లేదు. ఇదేంటమ్మా అన్న అమ్మ చెప్పారు, ఒరే ఇంకేవాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, భూలోకంలో చక్కడ ఉంది, డర్టీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, పాయిజన్ ఉంది, ఎల్లా ఉంది. కానీ సన్, సూర్య అవే దేవుడు అన్నీ తీసుకుపోతుంది, కానీ కింద వస్తుంది ఎలాగా? అది మాదిరి నువ్వు ఉండరా, ఎవరని ఆలోచించవద్దు. మీ డబ్బు అంటే ఎప్పుడు అంటే తీస్తాం, ఏమైందని కూడా నా హార్ట్లో నువ్వే ఉంటారా, ఇన్ని పిల్లలు ఉన్నారు, ఎందుకు నీ మాత్రం నా హార్ట్లో ఉన్నాను తెలుసా? నువ్వు నాన్నగారు ఉంటుంటారా కూడా ఇంతవరకు ఎవరికి వచ్చేది, ఆ నాన్నగారు పోషణలో వచ్చి నీ చేసావు కదా, అందుకే నాకు పెరుగా ఉంది, పర్వాలేదు వదిలాయి అన్నారు. సరే అంటే ఇన్కమ్ ట్యాక్స్ 70,000 నేను ఇవ్వాలి. అది తీసుకుని వెళ్ళి నా అన్న దగ్గర వెళ్ళి, అన్న ఇంట్లోకి వెళ్ళి, అన్న అకౌంట్ నోట్ ఉంది కదా అది ఇవ్వండి అన్నారు. అప్పుడే నేను చూశాను నేను ఎలాగ యాక్ట్ చేశాను, వాళ్ళు చేస్తాడు. హై ఎక్కడ అది ఎట్ట పెట్టావు కదా, చూడలేదా, నా తమ్ముడు కదా అది ఎట్ట పెట్టావు అన్న ఏంటి అయిపోయింది నీకు, ఏమైంది? నోట్ ఇక్కడ ఉంది, ఇందా ఇదే కదా నా దగ్గరే ఉంది. అయిపోయాడు అన్న ఏంటన్నా, వాడు అరెస్ట్ చేసి నన్ను అరెస్ట్ చేస్తే నేను బయటికి తీసావు. తప్పు ఎవరు చేస్తుంటే ఓకే, నాకు కూడా తప్పే, కానీ దానిలో న్యాయం ఉంది.
నేను అన్ని డబ్బు ఉంటూ ఎక్కడ సిగరెట్ మందు తాగి ఇది అది క్లబ్బులు అంతే సెలవు చేయలేదు. అంటే మన ఇల్లుకే చేసింది అది. ఇంతవరకు నువ్వు మ్యారేజ్ కూడా నా డబ్బులో చేసింది. పాంకురో హోటల్, స్టార్ హోటల్, అంతే డిఫరెంట్. నేను ఇన్ని వరకు చూడలేదు, ఇంత చేశారే. అందుకే పర్వాలేదు, నా అమ్మ దగ్గర నేను మాట్లాడి ఇంట్లో చెప్పాను, నాకు మేనేజర్ వద్దు, பரவாயில்லடா விட்றா, நம்ம ரொம்ப சாப்பிட்டோம். அதான் நீங்கள் சின்ன பிள்ளையில இருக்கும்போது, சின்ன పిల్లలు అప్పుడు వాడు కూడా డబ్బు ఇచ్చి నాకు ఇచ్చి ఇది பண்ணான். వాడు చిన్న పిల్లడు ఉన్నప్పుడు నేను డబ్బు ఇచ్చారు. வளர்த்தது அவங்களோட வளர்த்தது చిన్న పిల్లడు. నా మ్యారేజ్ అమ్మ మ్యారేజ్ అప్పుడు మూత అమ్మ ఫస్ట్ మదర్ చచ్చిపోయిన తర్వాత నా అమ్మ మ్యారేజ్ చేశారు. అప్పుడు వాళ్ళ పిల్లడు చిన్న పిల్లడు రా. అప్పుడు అమ్మ అలాగా ఉన్నాడు, నేను వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు ఇది మాత్రం చెప్తారు, నేను ఎంత హెల్ప్ చేశానో వాళ్ళు చెప్పారు. కానీ దాని ముందు నేను కూడా హెల్ప్ చేశాను. మ్యారేజ్ అప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎవరు చేశారు? నాన్నగారినే. ఇద్దరు పిల్లలు 4 ఉన్నాడు, కానీ నేను చేశాను కదా. చేసిన తర్వాత వచ్చారు, అయిపోయింది, ఓకే సెపరేట్ పర్వాలేదు అవుతారు. సరే అంటే సెకండ్ మ్యాటర్ ఇన్సూరెన్స్, అది అడమానం పెట్టి ఆ డబ్బు తీసి ఐటీలో ప్లాన్ అట్ట వెళ్ళిన తర్వాత నేను సార్ ఇది డబ్బు ఓకే సార్ శాంక్షన్ లెటర్ అయిపోయింది, కానీ అదిలో ఇది వస్తుంది కదా నామినీ. సార్ నామినీ సిగ్నేచర్ కావాలి సార్. నేను ఏంటంటే నేను నా భార్య దగ్గర వచ్చి మా ఇది సైన్ ఏంటి ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఇచ్చి అక్కడ ఇచ్చాను. సార్ నామినీ సార్ మీరు ఎవరి పేరో ఇచ్చారా? లేదు నా వైఫే నామినీ కదా. లేదు ముత్తుకుమారస్వామి అన్నారు. మీకు నామినీ మీ బ్రదర్, మీ మేనేజర్. నా మ్యారేజ్ అయిపోయింది, ఇన్సూరెన్స్ అన్నీ మార్చి చేయాలి కదా. అది కూడా స్వయనామం అయిపోయింది. అంటే స్వయనామం అంటే తెలుగులో ఏంటి? ఇదే ఉంటుంది, సెల్ఫిష్, స్వార్థం. అప్పుడు మళ్ళీ వెళ్ళి అమ్మ దగ్గర వెళ్ళి விட்றா நடக்கும் కూడా నీ ఆట వరకల్లా నల్లా இருப்ப నువ్వు అన్నీ వదిలేసాయి, దేవుడు చూసుకుంటాడు. విన్న తర్వాత అప్పుడు యాక్సిడెంట్ అది ఇది అవుతుంది, షూటింగ్లో డబ్బులు. అప్పుడు కూడా వాడు మార్చలేదు నేను. వాళ్ళే మేనేజర్. ఇప్పటికీ ఉన్నారా మేనేజర్?